త్రియేక దేవుని ముందు పెట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడే మన ఆరాధనను స్వీకరించి మనను నడిపించి వాళ్ళ మహిమ కోసం చేసుకున్న ఈ ఆరాధనకి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇప్పుడు మన దేవునికి మనం మహిమపరుస్తున్నాము, ప్రార్థిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, పాటలు పాడి మహిమపరుస్తున్నాము, ఇంకా వాక్యం చదువుతున్నాము, ఉపదేశం వింటున్నాము, చాలా విషయములు చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాము అనేది మనం ఒకసారి ఆలోచన చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మన జీవితాలను దేవుడు అంత అద్భుతమైన రీతిలో ఆయన కట్టి ఉన్నారన్నమాట. ఎలాగా అని చూస్తే చూడండి, ఆలోచన చేయండి, కొంచెం బాగా లోతుగా ఆలోచన చేయండి. మనకి ఎంతమందికి చీకటిలో ఉండాలని ఇష్టం ఉంది? చీకటిలో ఉండాలి, కంటిన్యూగా చీకటిలోనే ఉండాలి. ఎంతమందికి ఇష్టం? ఇష్టం ఉంటే ఇష్టం చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. ఇష్టం లేదు కదా? ఓకే, చీకటిలో ఉండడానికి ఎవరికి ఇష్టం లేదు. మరి ఎంతమందికి ఎప్పుడు వెళ్తులోనే అంటే డే టైంలో ఉండాలని అనిపించింది? ఎవరైనా ఉందా? కంటిన్యూగా డే టైంలో ఉండాలి, డేగానే ఉండాలి. సన్ ఎప్పుడు ఉండాలి అంటే సూర్యుడు ఎప్పుడు ఉండాలి, అస్తమించకూడదు. ఉండాలా? అవసరం లేదు కదా? ఓకే, ఇప్పుడు ఆలోచన చేయండి. మనకి ఏం కావాలి? డే టైం కావాలి, పగటిపూట కావాలి, అలాగే ఏం కావాలి? రాత్రిపూట కూడా కావాలి కదా? ఎప్పుడు చీకట్లో ఉండలేము, అలాగని ఎప్పుడు పగటిపూటలో మనం ఉండలేము అన్నమాట. ఆ తర్వాత చూస్తే ఇప్పుడు మనకి చూడండి, ఆఫ్ షోర్ ఆన్ షోర్ అంటాం కదా. ఆఫ్ షోర్ అంటాం, ఆన్ షోర్ అంటాం. అంటే అర్థం ఏంటి? ఆన్ షోర్ అంటే ఈ భూమిపైన ఉన్నాము, అంతేనా? ఆఫ్ షోర్ అంటే నీళ్ళపైన ఉన్నాం. ఇప్పుడు చాలామందికి నీళ్ళలో అంటే ఏదన్నా ఒక లేక్ ఉంటే బోటింగ్ అలాంటి దీంట్లో వెళ్ళడానికి చాలా ఇష్టం ఉంటుంది కదా. ఎంతమందికి జీవితం అంతా నీళ్ళలోనే ఉండాలని ఆశగా ఉంది? ఎవరికి లేదు కదా? లేదు. మరి ఎంతమందికి ఎప్పుడు మన ఈ నేల ఉంది కదా, నేలలోనే ఉండాలని అనిపించింది? ఎప్పుడు ఇక్కడే ఉండాలి కంటిన్యూగా. అంటే చూడండి, మనం నేలలా ఉండేటప్పుడు నీళ్ళకి వెళ్ళవా? రోజు ఒకసారి 2 సార్లు ఎందుకు మనం స్నానం చేస్తున్నాము? ఆలోచన చేయండి. నీళ్ళు అవసరం పడుతుంది కదా. కొంతమందికి అయితే సముద్ర ఒడ్డు పక్కనే ఉండాలని అనిపిస్తుంది. కొంతమందికి ఏమైనా ఏరు లేకపోతే నదులు ఉంటే దాని పక్క నుండి రోజు ఒకసారినే వెళ్ళాలి. ఇవన్నీ ఏమీ లేదనుకోండి, ఊర్లలో బావులు ఉంటుంది, వెళ్ళంటాం కదా, బావులు ఉంటుంది, దాంట్లో వెళ్ళినా దూకేసి రావాలి అని అనిపిస్తుంది. చాలామంది ఉన్నారు అలాగా. సో ఇక్కడ చూడండి, నీళ్ళ కంటిన్యూగా ఉండలేము, అలాగని పొలంలో ఉంటే ఒకసారైనా నీళ్ళకి వెళ్ళాలని అనిపిస్తుంది, అట్లీస్ట్ స్నానం రూపంలోనే వెళ్ళాలని అనిపిస్తుందా? ఓకే, అనిపిస్తుంది. తర్వాత ఆలోచన చేయండి, చిన్న నుంచి ఎంతమంది నేను ఒట్టి చికెన్ మాత్రమే తిని బతికేసని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేకపోతే ఉత్తగా నేను మటన్ మాత్రమే తిని బతికేని చెప్పే ఎవరైనా ఉన్నారా? పోనీ నేను ఈ 2 నాకు ఇష్టం లేదండి, నేను చేపలు తినే బతికేసని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు కదా. ఇంకా పీతలు తినేవాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇది మాత్రమే తిని బతికిన వాళ్ళు ఉన్నారా? లేదు. మరి ఏం కావాలి? ఇంకా సాంబార్లు ఉండాలి. ఇంకా చెప్పండి, ఏమేం కావాలో చెప్పండి. పప్పున్న ముద్దపప్పులు ఉండాలి. ఇంకేముండాలి? కూరగాయలు ఏముండాలి? పొటాటో ఫ్రై కావాలి. ఏం కావాలి? ఆలుగడ్డ లేకుంటే జీవితాలు పోదు. చాలామంది ఆలుగడ్డలు ఉండే తీరాలి. చూసారా? ఇలా చూస్తే అన్ని వెజిటేబుల్స్ కావాలి. అంటే ఈ రోజుల్లో చాలామంది వెజిటేబుల్స్ తినట్లేదండి. ఉన్నా కానీ వెజిటేబుల్స్ లేకుండా ఉత్తగా మాంసములు మాత్రం ఉండగలమా? ఉండలేం కదా. అలాగని మాంసం లేకుండా ఉండగలమా? మాంసం కావాలి, ఇటువైపు ఇంకోటి ఏం కావాలి? వెజిటేరియన్ కూడా కావాలి, కూరగాయలు కూడా కావాలి కదా. అయిపోయింది. మరి ఇప్పుడు ఈ కూరగాయలు ఓకే, ఈ తర్వాత చివర్లో పట్టుకుందాం. ఆ తర్వాత చూడండి, ఇప్పుడు మనం ఈ దేశంలో ఉన్నాం. ఈ సమ్మర్లో చూస్తే భయంకరంగా ఉంది. ఏది? ఎండ, వేడి, ఇవన్నీ భయంకరంగా ఉంది కదా, తట్టుకోలేకపోతున్నాం మనం. మరి ఎండలనే పూర్తిగా ఉండగలమా? ఏసీలు వేసుకుని ఉండగలమా? వద్దంటాం.
పోనీ ఇది వద్దని చెప్పేసి చలికాలం నాకు చాలా ఇష్టం అండి అని ఎంతమంది చలికాలంలో బ్లాంకెట్ వేసుకోకుండా ఎవరైనా పడుకుంటామా? అలాగని అది కూడా లేదు. చూసారా, అటువైపు చలికాలం కావాలి, మరి పూర్తిగా చలికాలమే వద్దు. ఇటువైపు ఎండాకాలం కూడా కావాలి, మరి ఇదే నాకు వద్దు. చూసారా, మన కంఫర్ట్ అంటే మన సౌకర్యాలు ఎలా ఉందంటే మనకు నచ్చినట్టుగా ఉండాలి అని చెప్పేసి అది లేదు. తర్వాత ఇక్కడ చూస్తే నేలల ఏమేమి దొరుకుతుందో అది మాత్రం కాదు, నాకు సముద్రంలో ఏమేమి దొరుకుతుందో అది కూడా కావాలి. కావాలా వద్దా? కావాలి. పగటిపూట ఏ సూర్యుడు ఉన్నా కానీ రాత్రిపూట చంద్రుడు కూడా కావాలి. కావాలా వద్దా? కావాలి. దాని తర్వాత చూస్తే ఇప్పుడు ఎక్కడ చూసినా మనుషులు ఇలా కనిపిస్తుంటే ఎలా ఉంటుంది ఈ లోకం? కొన్ని అటు ఇటు పక్షులు కనిపించాలి, ఇంకా కొన్ని జంతువులు కనిపించాలి, కొంచెం పంటలు కనిపించాలి, అప్పుడే కదా లోకం బాగుంటుంది కదా. ఆలోచన చేయండి. చూసారా, మనిషిని దేవుడు సృష్టి చేసింది ఎన్నో రోజు? 6వ రోజు కదా, 6th డే, 6వ రోజు మనిషిని దేవుడు సృష్టి చేశాడనమాట. అది ఏమో నాకు అర్థం కాదు. మనిషిని సృష్టి చేసే కొంత ముందే అదే 6వ రోజే జంతువులను కూడా సృష్టి చేశారు ఆయన. దేవుడు జంతువులను కూడా అదే రోజు సృష్టి చేశారనమాట. అర్థమైందా? అంటే సృష్టిలో చివరిలో సృష్టి చేసింది ఎవరిని? మనుషులను కదా. మరి చివరిలో మనుషులను సృష్టి చేసిన దేవుడు దాని ముందు వరకు చూస్తే మనిషికి ఏమేమి కావాలో అన్నీ సృష్టి చేశారనమాట. ఒకటి ఏమేమి కావాలో, ఎలా కావాలో, ఎంత సౌకర్యాలు కల్పించి మనిషిని సృష్టి చేయ ముందు ఓ మనిషికి కావాల్సిన సౌకర్యములు ఈ జీవితంలో ఏమేమి అని చూసి ప్రతి ఇది చిన్న పెద్ద లేకుండా అన్నీ ఆయన ఏం చేశారు? సృష్టిలో పెట్టేసి గొప్పతనం ఏం చేశారు తెలుసా? అన్ని సృష్టిలో కూడా ఏదేదైతే సృష్టి చేశారో ఆయన అన్ని సృష్టి చేసిన తర్వాత గొప్ప సంగతి, గొప్ప విషయం ఏం చేశారంటే దేవుడు ఏదైతే సృష్టి చేశారో దాని తర్వాత దాని నుంచి విత్తనాలు వచ్చి ఇంకా సృష్టి అదే ఫలింప చేసేట్టుగా అన్నిట్లో విత్తనాలు పెట్టాడు. దేవుడు పెట్టాడు ఆయన. ఆ విత్తనములు ఆలోచన చేయండి. ఆ రోజు మొదటి రోజు సృష్టి చేస్తే భూమి మొత్తానికి, అంటే భూమికి ఆకాశముకి ఏ తేడా లేకుండా మొత్తము చీకటి కమ్మి ఉంటే ఆ రోజు విడిపోయి ఇక్కడ వెలుతురు రావాలని చెప్తే వచ్చింది. ఆ వెలుతురు ఇంకా కొనసాగుతూనే ఉంది. దానికి అర్థం ఏంటి? ఒక్కసారి ఆయన చెప్పారు, ఒక్కసారి చెప్తే ఇంకా అది కొనసాగుతూనే ఉన్నాయి. దాని తర్వాత ఏమైంది? మొదటి రోజు ఆయన ఏం చేశారు? ఈ వెలుతురు ఎక్కడుందో ఇది సెపరేట్ అవ్వని, ఈ చీకటి ఎక్కడుందో ఇది కూడా విడిగా పోని అని చెప్పింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నైట్ రాత్రిపూటనే, పగటిపూటనే. ఇంకోసారి మారిందా? పగటిపూట రాత్రిపూట పగటిపూటకు మారిందా? లేదు. ఒక్కసారి చెప్పాడు ఆయన, పెద్ద ఆయన దేవుడు ఒక్కసారి చెప్పారు అంతే. దాంతో అదే అలాగా ఇదే అంశంలో చూస్తే చూడండి, ఆ తర్వాత ఒకటి తర్వాత సృష్టి కలుగుతుంది. ఏంటి ప్లాంటేషన్ అంటే, ఈ ప్లాంటేషన్ ఏం చెప్తారు? గడ్డిలు ఇంకా పంటలు ఇవన్నీ పెడితే ఆ పంటలు ఆయన సృష్టి చేసేటప్పుడే దాంట్లో తర్వాత రావడానికి దాంట్లో విత్తనం కూడా ఆయన పెట్టాడు. ఉత్త పంట మాత్రం ఆయన పెట్టల, దాని తర్వాత రావడానికి విత్తనాలు కూడా పెట్టాడు. దాని తర్వాత ఆయన నీటి సముద్రంలో ఉండే దీన్ని అన్నీ సృష్టి చేస్తే దాని నుంచి మరీ దానికి సంబంధించిన ఆ జంతువులు, ఆ సముద్రంలో ఉండే ఆ విషయాలన్నీ కూడా, ఆ చేపలు కానీ పెద్ద చేపలు చిన్న చేపలు ఏదైనా కానీ రావడానికి దాని లోపలనే విత్తనాలు పెట్టాడు. అలాగే చూడండి, ప్రతి ఇది కూడా పక్షులు ఎగురుతుంది. ఆ పక్షులు వచ్చేసి ఎప్పుడైతే ఆయన సృష్టి చేశారో దాంతో ఆగిపోయలేదు, దానిలో విత్తనాలు పెట్టాడు. అంటే ఓ పక్షి ఇంకో పక్షితో కలిస్తే ఇంకా పక్షులు రావాలి అని ఆయన పెట్టారు. ఇలా చూసుకొస్తే
మనుషుల్లో చూడండి, మనుషుల్లో ఆదామును మాత్రం సృష్టి చేసిన దేవుడు తర్వాత ఆదాముకు తోడు కావాలని చెప్పేసి ఆదాము నుంచే అవ్వను తీసి సృష్టి చేస్తే ఆలోచన చేయండి. ఈరోజు మనం ఇప్పుడు ఎంతమంది పుట్టి పెరిగి మరణించారో, ఇప్పుడు ఎంతమంది ఉన్నామో, ఇంకా ఎంతమంది ఈ భూమి నాశనం ఎవరు పుట్టి పెరిగి మరణిస్తారో, వీళ్ళందరి విత్తనములు ఎక్కడ పెట్టారు? దేవుడు ఆదాములోనే పెట్టారు. ఎక్కడ పెట్టారు? ఆదాములో పెట్టారు. ఆదాము అవ్వల ద్వారా వీళ్ళందరూ ఫలింప చేయాలని అక్కడ ముందే ఆయన ఎప్పుడు ఆదికాండంలో చెప్పినారు. ఆదికాండం రెండో అధ్యాయంలో చూస్తే 7వ వచనంలో సృష్టి జరుగుతుంది. అలా వస్తే 22, 23 వచ్చేటప్పుడు మొత్తానికి మీరు ఈ భూమి మొత్తాన్ని ఏం చేయాలి? ఫలింప చేయండి, అభివృద్ధి చేయండి అని చెప్పేసి విత్తనం, మనకు సంబంధించిన విత్తనములు ఎక్కడ పెట్టారు? ఆదాము అవ్వల పెట్టిన దేవుడు. ఆలోచన చేయండి. ఇప్పుడు ఇన్ని విషయాలు చేసుకొచ్చిన దేవుడు ఈ ఆదాము అవ్వల నుంచి, ఆదాము అవ్వలను మొదలుపెట్టి అక్కడి నుంచి రేపు ఈ భూమి నాశనమయ్యి మొత్తం నాశనమైన వచ్చేటప్పుడు ఎంతమంది ఉన్నారో అంతమంది పాపం చేసిన వాళ్ళే. వీళ్ళ పాపములను తీయాలంటే, ఇది పోవాలంటే ఇది మనుషుల వల్ల కాదు. ఎందుకంటే పాపం చేసిన వాడు ఇంకోరి పాపమును తీయలేడు కదా. అందుకని ఆదాములో పెట్టిన విత్తనం ఎవరు పెట్టింది? దేవుడు. ఆ దేవుడే వస్తే కానీ ఈ అంతమందికి పాప క్షమాపణం లేదు అని చెప్పేసి యేసుప్రభు వారి దిగి రావాల్సిన అవసరం వచ్చింది. ఎందుకు యేసుప్రభు వారు రావాలి అనేది కాదు మన అంశం ఈరోజు. మన అంశం ఏంటంటే చూడండి, దేవుడు ప్రతి సృష్టిలో సృష్టి చేసేటప్పుడే ఆయన మనిషికి ఏమేమి కావాలి, ఎలాగలాగుంటే చూడండి, ఆయనకి బాగా తెలిసింది. మనిషి పాపం చేస్తాడు, పగలపూట అంతా పని చేయాలి, సంపాదిస్తాడు. మరి రాత్రిపూట వచ్చేటప్పుడు వాడికి విశ్రాంతి కావాలి, రెస్ట్ కావాలి. ఎప్పుడు సృష్టి చేసిన మొదటి పూట, అప్పుడు ఆ మొదటి రోజే ఆయన ఏం చేశారు? మొదటి 6 రోజుల్లోనే ఇది ఆయన చేసిన పని అన్నమాట. ఎప్పుడైనా చూడండి, దేవుడు సృష్టి చేసిన తర్వాత బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడన్నా కానీ సృష్టిలో దేవుడు మరిచిపోయాడు అందుకని ఇక్కడ ఇది పెట్టాడని ఎక్కడన్నా చూసామా? చూడలేము. అది చూడగలిగితే, ఎవరన్నా మనిషి చూడగలిగితే ఆ దేవుడుగా ఉండలేడు. అందుకని ఎంత కావాలా, ఏమి కావాలా, ఎప్పుడు వరకు కావాలా అన్నీ 6 రోజుల సృష్టిలోనే అన్నీ ఆయన మనకి ఎలా కావాలని మన సౌకర్యాలను, అంటే ఆయన సృష్టి కాబట్టి మన సౌకర్యాలు అన్నీ ఎరిగిన దేవుడు అప్పుడే సృష్టి చేసి మన కోసమే ఈ సృష్టి చేసి ఉన్నారు. ఆలోచన చేయండి. ఇప్పుడు మన ఈ 6 రోజుల సృష్టిలో దేవుడు ఈ విషయాలు పెట్టలేదనుకోండి, బతకగలమా? మరి ఘోరమైన విషయం తెలుసా? ఈ 6 రోజుల సృష్టిలో దేవుడు ఇన్ని విషయాలు పెట్టిన తర్వాత ఏదన్నా ఒక్కటి గుర్తుపట్టుకున్నామా? మనం దేవుడు మన కోసం ఈ పని చేసేది గుర్తుపట్టుకున్నామా? లేదే. మొత్తాన్ని మర్చిపోయి ఈరోజు ఆ గొప్ప దేవుణ్ణి, ఆ సృష్టి మొదట్లోనే మనకి ఏమేమి కావాలని ఎరిగి ఆయన మొదటి 6 రోజుల్నే అన్నీ మనకి కల్పించిన దేవుణ్ణి మనం మర్చిపోయి ఈరోజు చూడండి, ఓ గొప్ప సంగతి ఏంటంటే సృష్టి అన్నీ ఆయన చేసి పెట్టారు. ఈరోజు ఆయన సృష్టిలో ఉండే ఆ వస్తువులు అన్నీ తీసి మనం వాడుకుంటాము. దాన్ని బట్టి ఇంకా కొన్ని మనం తయారు చేసుకుని గొప్ప అనుకుంటాం. పోనీ ఈ 6 రోజుల సృష్టిలో ఆయన సృష్టి చేయనింది ఏదన్నా ఒకటి బట్టి నువ్వేమైనా చేయగలవా? ఈ సృష్టిలో లేని దాన్ని బట్టి ఏమైనా చేయగలవా? ఏమి చేయలేం. అది మన పరిస్థితి. అర్థమవ్వాలి. అంత గొప్ప దేవుని ముందు ఎందుకు ఆయన అంత గొప్ప దేవుడు, అంత పెద్ద దేవుడు, సర్వాధికారి, సార్వభౌముడు ఎందుకు చెప్తున్నాము? కారణం ఇదే. ఏం చేసినా ఈ లోకంలో మానవుడు ఈ లోకంలో ఏమి చేసినా ఆయన సృష్టిలో ఏదైతే పెట్టినారో దాన్ని తీసి వాడుకుని ఇంకోటి అయినా చేసుకుంటేనే. సృష్టిలో లేనిది పెట్టి నేను ఇది తయారు చేశాను, నేను ఇది కనుక్కున్నాను అని చెప్పడానికి ఇక్కడ ఏమీ లేదు. ఎందుకంటే
మన మట్టినిచ్చి వచ్చాము, తర్వాత దేవుడు చెప్పింది మట్టిగే నువ్వు వెళ్తావని చెప్పారు. అంతే మన సంగతులు. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే ఇక్కడ ఉండేవాళ్ళు కానీ, ఆన్లైన్లో వినేవాళ్ళు కానీ, తర్వాత వినబోయే వాళ్ళు కానీ జాగ్రత్త పడండి. గొప్ప దేవుడు యెహోవా దేవుడు, యేసయ్య చాలా గొప్ప దేవుడు, ఒకే దేవుడు. మిగతా దేవుళ్ళు ఎవరు కూడా నిజమైన దేవుళ్ళు కాదు, వాళ్ళు సాతాను యొక్క ప్రతినిధులు అనేది నేను గట్టిగా ఇక్కడ చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఇంత మంచి దేవుడు, మనకు అన్నీ కల్పించిన దేవుడు, అలాంటి ఒక గొప్ప దేవుణ్ణి ఆరాధించే ఒక భాగ్యం మనకి ఆ దేవుడు యేసయ్య మూలంగా ఇచ్చినారు. దేవునికే మహిమ. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్.